Today we are discussing about scarcity definition of economics. In 1932, Lionel Robbins, in his book Nature and Significance of Economic Science, gave a analytical definition to economics. This definition is also known as scarcity definition, Robbins' definition. According to him, economics is the science which studies human behavior as a relationship between ends and scarce means which have alternative uses. 1932లో రాబిన్స్ వచ్చి నేచర్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎకనామిక్ సైన్స్ అనే బుక్లో ఈ స్కేర్సిటీ డెఫినేషన్ గురించి వివరించాడు. ఈయన తన డెఫినేషన్లో ఎకనామిక్స్ అనేది ఒక సైన్సు, ఇది హ్యూమన్ బిహేవియర్ని స్టడీ చేస్తుంది. అంటే ఎండ్స్ అంటే ఇక్కడ అన్లిమిటెడ్ వాంట్స్, మీన్స్ అంటే లిమిటెడ్ రిసోర్సెస్. వాంట్స్ ఏమో ఎక్కువగా ఉన్నాయి, రిసోర్సెస్ ఏమో తక్కువగా ఉన్నాయి. అప్పుడు మ్యాన్ ఏ విధంగా బిహేవ్ చేస్తాడు, మ్యాన్ యొక్క బిహేవియర్ ఏ విధంగా ఉంటుంది అని ఎకనామిక్స్ స్టడీ చేస్తుంది. సో ఎకనామిక్స్ ద సైన్స్ which studies human behavior as a relationship between ends and scarce means which have alternative uses. We are separately explaining the features of this definition. Here, ends. Ends means unlimited wants. Man wants are unlimited. When one want is satisfied, another want takes its place. So, man is called bundle of desires. Man ki wants ఎక్కువగా ఉన్నాయి. ఒక వాంట్ కంప్లీట్ అవ్వగానే వేరొక వాంట్ అనేది రైజ్ అవుతుంది. అసలుకి ప్రాబ్లమ్స్ అనేది రైజ్ అయ్యేది వాంట్స్ వల్లే. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఇంజనీర్ ఉన్నాడు. ఒక ఇంజనీరు దగ్గర కొద్దిగా శాలరీ అతనికి ఒక 50,000 వస్తుంది, 50,000 శాలరీ వస్తుంది. ఆ శాలరీతో ఆయన మొట్టమొదటి రెంటింట్లో ఉంటుంటాడు. ఆ రెంట్కి ఒక 15,000 కడుతూ ఉంటాడు. ఎప్పుడైతే ఇతను కొత్త ఇల్లు కట్టుకోవాలి, ఒక న్యూ హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి, లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవాలి అని డిసైడ్ అవుతాడు. సరే, మనీ 30 lakhs అవుతుంది. ఈ 30 lakhs అవుతున్నప్పుడు ఈ 30 lakhsతో అతను వచ్చి లోన్ తీసుకుంటాడు. మంత్లీ వచ్చి మనం ఎట్లా రెంట్ కడతాం కదా, ఆ రెంట్కి సరిపోతుంది అనే ఉద్దేశంతో ఆయన రెంట్స్ అనేవి కట్టచ్చు అని చెప్పేసి లోన్ తీసుకుంటాడు. ఫస్ట్ వచ్చేసి అతను ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేస్తాడు. అపార్ట్మెంట్ తీసుకున్న తర్వాత ఇంకా దాన్ని ఇంటీరియర్ డిజైన్ చేయాలి అని ఇంకో వాంట్ రైజ్ అవుతుంది. ఇంటీరియర్ డిజైన్కి, టైల్స్కి, మార్బల్స్కి ఇంకా కూడా అన్నీ కూడా ఎక్కువగా ఖర్చు పెట్టాలనుకుంటాడు. ఇంకా ఎక్కువగా ఇంకో 10 lakhs తీసుకుంటాడు. ఈ 10 lakhs వల్ల ఇంకా అతను పెరిగిపోతుంది. ఇంకా అతను అది కంప్లీట్ అవ్వగానే అతను ఇంకా నీకు ఒక కార్ కొనాలనుకుంటాడు, మళ్ళా దానికి ఎక్స్ట్రా డబ్బులు తీసుకుంటాడు. ఇవన్నీ కూడా వచ్చేటప్పటికి ఈ వాంట్స్ వల్ల, వాంట్స్ అన్లిమిటెడ్గా ఉండేటప్పటికీ అతనికి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. కాబట్టి వాంట్స్ అనేవి లిమిటెడ్గా ఉంటే నీకు ప్రాబ్లమ్స్ అనేవి రేస్ కావు. స్కేర్స్ మీన్స్ limited resources. The resources are limited. These are scarce. These resources are limited for the requirements. Resources are తక్కువగా ఉన్నాయి, అవసరానికి మించి లేవన్నమాట. కాబట్టి ప్రాబ్లమ్స్ అనేవి అరైజ్ అవుతాయి. ఆల్టర్నేటివ్ యూజెస్. Alternate resources limited but have alternative uses. One can be used for different purposes. For example, land can be used for either cultivation of the land or a building
or a ground. So, because of alternative uses, the problem arises very too much. So, choice problem. Choice problem means when the wants are unlimited, means are limited, individual make a choice between different wants. He prefer to satisfy more urgent want and postpone the less urgent one. So, economics is called a science of choice. కాబట్టి వాన్స్ ఏమో ఎక్కువగా ఉన్నాయి, రిసోర్సెస్ ఏమో తక్కువగా ఉన్నాయి. రిసోర్సెస్ తక్కువగా ఉండడం మాత్రం ఇక్కడ ఆల్టర్నేటివ్ చేస్తున్నాయి. అంటే ల్యాండ్ని మనము కల్టివేషన్కైనా యూజ్ చేయొచ్చు, ప్లే గ్రౌండ్కైనా యూజ్ చేయొచ్చు, హౌస్కైనా యూజ్ చేయొచ్చు. కాబట్టి ఇంకా ప్రాబ్లం అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇండివిజువల్ వచ్చి సెలెక్షన్ చేసుకోవాలి, ఏది అర్జెంట్ వాంట్స్, ఏది మోస్ట్ అర్జెంట్ వాంట్స్, ఏది లెస్ అర్జెంట్ వాంట్స్ అని ఆయన సెలెక్షన్ చేసుకోవాలి. అందువల్ల ఎకనామిక్స్ అనేది సైన్స్ ఆఫ్ చాయిస్ అని చెప్పి అన్నారన్నమాట. ఈ దిస్ డెఫినేషన్ ఈజ్ superior to the all other definitions because this definition is accepted by all the economies. Either it may be capitalist economy, socialist economy, mixed economy. ఈ రాబిన్స్ డెఫినేషన్ అనేది యూనివర్సల్ డెఫినేషన్గా చెప్పచ్చు. ఇతర డెఫినేషన్స్తో పోలిస్తే ఈ రాబిన్స్ డెఫినేషన్ వచ్చి సుపీరియర్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆల్ ఎకానమీస్కి సూటబుల్ అవుతుంది. అది క్యాపిటలిస్ట్ ఎకానమీ అమెరికా, సోషలిస్ట్ ఎకానమీ రష్యా, చైనా, మిక్స్డ్ ఎకానమీ ఇండియా, ఎక్కడైనా సరే ఈ స్కేర్సిటీ అనేది ఉంటుంది. కాబట్టి ఇది యూనివర్సల్లీ యాక్సెప్టెడ్ డెఫినేషన్గా మనం చెప్పచ్చు అనమాట. దిస్ డెఫినేషన్ ఈజ్ క్రిటిసైజ్డ్ బై many economists. This definition is not explained about economic growth and economic development. అంటే ప్రొడక్షన్ ఎలా పెరుగుతుంది, డెవలప్డ్ కంట్రీస్ అంటే ఏంది, డెవలపింగ్ కంట్రీస్ అంటే ఏంది, దాని గురించి ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేదు. దిస్ డెఫినేషన్ నాట్ ఎక్స్ప్లెయిన్డ్ అబౌట్ మ్యాక్రో ఎకనామిక్ కాన్సెప్ట్స్ లైక్ నేషన్ ఇన్కమ్, ఎంప్లాయ్మెంట్ ఎట్సెట్రా. ఈ యొక్క డెఫినేషన్ నేషన్ ఇన్కమ్ గురించి, ఎంప్లాయ్మెంట్ మొదలైన వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అంటే నేషన్ ఇన్కమ్ అంటే దేశం మొత్తం యొక్క ఇన్కమ్ అనమాట. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ అంటే ఎంతమంది ఉద్యోగాలు అంతా ఇచ్చారు, కేవలం ఒక వాట్స్ ఎక్కువగా ఉంటాయి, చాయిస్ చేసుకోవాలి, సెలెక్షన్ చేసుకోవాలని చెప్పి మాత్రమే చెప్పాడు. దీన్ని ఓల్డ్ వైన్ ఇన్ న్యూ బాటిల్, కొత్త సీసాలు పాత సారాయి వంటిది. ఇంతకుముందు డెఫినేషన్ గురించి వేరే ఎకానమిస్ట్ చెప్పాడు.